guys, welcome back to my channel Balu Rider 42. Welcome back to a new video. వీడియో వచ్చిందంటే మేము మొన్న ఇల్లు షిఫ్ట్ అయినప్పుడు ఏసీబీకే కానీ దాన్ని 1 year అయితే సర్వీస్ చేయక ఈరోజు సండేగా దాన్ని సర్వీస్ చేద్దాం. చలో వాచ్. గాయస్ ఇదే ఏసీ ఇక బయట పెట్టేసిన మొత్తం సర్వీసింగ్ చేశాక ఫిట్ చేద్దామని. ఏంటంటే మొత్తం బాగా డస్ట్ ఉంది. 1 year అవుతుంది ఇక ఓపెన్ చేయక కానీ ఏం చేయక కానీ ఇక అట్లనే ఇక ఈరోజు సండే కానీ దీనిపైనే పెట్టి ఓపెన్ చేద్దాం. మొత్తం కెమికల్ వాష్ చేసి ఇప్పుడు అలా ఫిట్టింగ్ చేద్దాం దీన్ని. ఇదే సర్వీస్ పంప్ గాయస్ వచ్చేది అంటే 130 bar అంటే అసలు వేరే లెవెల్ వస్తుంది. ఇక కొడితే అవతలికి వదిలింది మన మిషన్ తీసుకొని. 2 years అవుతుంది అనుకుంటుంది. అని ఏ ప్రాబ్లం ఉన్నా మన చేతిలో పని కాబట్టి మనం చేసుకుంటాం. గాయస్ మొత్తం ఇక సామాన్లు తెచ్చేసిన. ఇది ఏంటంటే మనం కెమికల్ స్ప్రే చేయడానికి ఫ్రెష్ అయిపోయింది ఇక మిషన్ అంతా. అప్పుడు ఇక మనం వాటర్ వాష్ చేసుకుంటే ఇక మనకి ఇక తిరగలేదు మిషన్. ఇక కంఫర్ట్ డబ్బా అనుకోమాకండి, కెమికల్ కంఫర్ట్ డబ్బాలో పెట్టింది. ఎందుకంటే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది ఈ డబ్బా కెమికల్. ఇదే గాయస్ మిషన్ ఇక స్టార్ట్ చేసేద్దాం మన వర్క్. ఫస్ట్ ఏంటంటే మొత్తం ఓపెన్ చేసేసుకొని ఇక స్టార్ట్ చేద్దాం. ఇప్పుడే మనం ప్రెజర్ చిన్నగా తగిన పని. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చిన్నగా ఓపెన్ చేసుకొని చేద్దాం. ఈ పైన ఏముండవు ఎల్జీ ఏసీకి కింద ఉంటాయి 3 స్క్రూలు ఉంటాయి కదా, 3 ఉంటాయి. ఓపెన్ చేసుకుంటే వెనక బ్యాక్ సైడ్ లాక్స్ ఉంటాయి. లాక్స్ ఓపెన్ చేయాలి. అది అంత అడ్డగోడ వచ్చేది కదా, కానీ కింద ఉంటే ఇంత ఈజీగా కానీ పైన గొడవ పెట్టి ఉంటేనే టాస్క్ మాకు. జాగ్రత్త ఓపెన్ మాకే ఒకసారి దిగిపోతుంది. ఇక్కడ లాక్స్ ఉంటాయి, జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. చూడండి ఎట్లుందో డస్ట్ ఊరు దేవుడు మొత్తం అన్నీ అసలు. ఇక అంటే మనం నార్మల్గా మనకి ఇంకా టైం కుదరదు కాబట్టి నేను నార్మల్ ఫిల్టర్ క్లీనింగ్ చేసేసుకున్నా. ఎట్లా చేసినా చెప్పినా కంపల్సరీగా మనం చేసుకోవాలి. లాక్స్ ఏమన్నా మళ్ళీ ఇరిగిపోతే కూర్చోవాలి, సౌండ్ వచ్చింది మనకి. తర్వాత మళ్ళీ ఏసీ ఆన్ చేసినప్పుడు వైబ్రేషన్ సౌండ్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ వచ్చింది ఏంటన్నా అటు చూడు. బయటికి పోదామా? అడిగి వీడు అన్నీ తింటాడు, మొక్కదాని గింజలు కూడా తింటాడు. ఇది ఇక ఇవి కూడా తింటుంది మొక్కజొన్న గింజలు. ఇది ఇంకా పట్టింది. ఇక మనం మా వర్క్ స్టార్ట్ చేద్దాం. ఇక మా వాడు వచ్చి డిస్టర్బెన్స్ చేసింది అన్న గ్యాబ్లో. ఇక మొత్తం అయిపోయింది. ఇండోర్ కాయలు ఓపెన్ చేయాలి. ఈ కాయలు ఉందిగా, ఇది ఓపెన్ చేసి లోపల బ్లోయర్ ఉంటుంది. ఈసీబీ తర్వాత దీంట్లో అసలు గ్యాస్ ఉందో లేదో చెక్ చేయాలి. ఎందుకంటే చిన్న డౌట్ వచ్చింది, గ్యాస్ లీక్ అయినట్టు
పెట్టినట్టు ఆయిల్ కనపడదు. ఇదిగోండి గాయస్, ఇక్కడ ఉంటుంది ఒక స్క్రూ. ఇది ఈ స్క్రూ జాగ్రత్తగా ఓపెన్. ఎల్జీ డ్యూయల్ ఇన్వర్టర్కి ఈ టైప్ ఉంటుంది మనకి. కొన్నిటికి కూడా ఓన్లీ పైన ఒకటే ఇస్తాడు. అయిపోయింది ఇక మ్యాక్సిమం. పీసీబీ లేదు ఒకసారి. నేను ఇక్కడ ట్యాగ్ ఒకటి పెట్టాను. నేను ట్యాగ్ ఇట్లా లేపితే మనకి వచ్చేసి పీసీబీ. పీసీబీ ఇక్కడ లాగ్ ఉంటుంది. ఈ లాగు సైడ్ వేసి ఈ సైడ్గా మీరు ఒక లాగు, ఇది ఒక లాగు ఉంటుంది. ఓపెన్ చేసి వచ్చేసేది ఇది ఇట్లా. ఇది వేసేది ఫ్యాన్ మోటరు ఎక్కువ ఉంటుంది. ఫ్యాన్ మోటరు దీన్ని జాగ్రత్తగా ఓపెన్ చేయాలి. ఇక్కడ లోపల ఒక స్క్రూ ఉంటుంది ఫ్యాన్ మోటర్ ఓపెన్ చేయాలంటే. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. మెయిన్ మనకి ఇక్కడ లోపల ఉంటుంది. ఇది మొత్తం లూజ్ చేయకూడదు. మొత్తం లూజ్ చేస్తే స్క్రూ పోతే మనకి దొరకదు. మళ్ళీ ఇదిగోండి ఫ్యాన్ మోటర్. ఇది ఫ్యాన్ మోటర్ వచ్చేసింది. జాగ్రత్తగా నెక్స్ట్ ఇక కాయలు. ఈ కాయలంతా ఓపెన్ చేస్తే మనకి లోపల బ్లోయర్ ఉంటుంది. ఈ బ్లోయర్ బయటికి రావాలంటే కాయలు ఓపెన్ చేయాలి. కాయలు ఓపెన్ చేసి కాయలు పక్కన పెట్టేసి బ్లోయర్ సపరేట్ చేసి ఒక స్క్రూ ఉంటుంది ఇక్కడ. అవును గాయస్, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. స్క్రూ కనబడుతుందిగా, ఇక్కడ ఒక స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ ఓపెన్ చేసేసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేది ఇక్కడ ఉంటుంది మనకి చివరి. ఇది కనబడదు మెయిన్. ఇది జాగ్రత్తగా గమనించాలి మనం. ఇక్కడ ఒక స్క్రూ రావట్లేదో గాయస్. ఇక మనకి డ్రైన్ ట్రై ఓపెన్ అయిపోయింది. ఇది డ్రైన్ ట్రై. దీనిలోంచి మనకి బయటికి వేస్ట్ వాటర్ వస్తాయి. వేస్ట్ వాటర్ అంటే ప్యానల్స్ బీకేసాం, పీసీబీ బీకేసాం, మోటార్ బీకేసాం, డ్రైన్ ట్రై బీకేసాం. నెక్స్ట్ అసలుకి ఏమన్నా కొత్త ఏసీ తీసుకొచ్చి పెట్టేసావా అంటారు మీరు కామెంట్స్లో. ఈ కాయిల్స్కి ఏంటంటే సైడ్ ఉంటాయి స్క్రూస్. ఇగోని ఇక్కడ స్క్రూస్ ఉంటాయి మనకి. సైడ్ ఒక 2 స్క్రూస్ ఉంటాయి. గాయస్ ఇప్పుడు ఏంటంటే ఇదంతా దీని బ్యాక్ సైడ్ పైప్స్కి ఇక్కడ ఇది ఒకటి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసుకుంటే మనకి గాయస్ ఇంతసేపు మనం స్కూలర్ పెట్టి ఓపెన్ చేసినా కానీ నేను మిషన్ తీసుకున్నాను. నాకు అసలుకి గుర్తే లేదు. ఇది నేను 9,000 పెట్టి తీసుకున్నా మిషన్. అసలుకి ఎగ్దమ్ పనిచేస్తుంది మిషన్ అనేది. వేరే లెవెల్. దీనికి 2 బ్యాటరీస్ ఇస్తాడు. దీనికి ఛార్జరు విత్ మిషన్. దీని ఆర్పిఎం వచ్చేసి 2200 ఆర్పిఎం. ఇది స్పీడు. దీనికి యాంబర్ ఉంటుంది. ఇంకా దీనికి వచ్చేసి యాంబర్ ఉంటుంది. దీనికి అన్నీ ఉంటాయి. మేము ఇది బ్యాటరీ గాయస్. దీన్ని ఇలా పెట్టేసుకోవాలి మనం. ఇలా పెట్టేసుకొని ఇది లాగే ఉంటుంది మిషన్. గాయస్ ఇదే మన పవర్ఫుల్ మిషన్ వచ్చేసి. ఇది వేరే ఉంటుంది. దీని పేరు వచ్చేసి జేపీఎల్. ఎక్కువ స్క్రూస్ ఎక్కువ టైట్ చేసేప్పుడు కానీ మనకు అది కావాలి. దీనికి వచ్చేసి ఇదేమో స్క్రూ, ఇదేమో నార్మల్ మన హోల్స్ వేసుకోవడానికి. ఇదే యాంబర్ సిస్టమ్. 2 సిస్టమ్స్ ఉంటాయి. ఇక్కడ యారో మార్క్ ఉంటుందిగా. ఇవన్నీ కలిసి ఇక్కడ యారో మార్క్ ఉంటుంది. స్టెప్ మార్చుకోవడం. ఇది యాంబర్లో ఉంది. ఇప్పుడు స్క్రూ మోడ్లో పెట్టా, డ్రిల్ మోడ్లో పెట్టా. ఈ స్క్రూ మోడ్ స్టెప్స్ ఏంటంటే కెపాసిటీని బట్టి స్లిప్ కాకుండా ఎక్కువ అసలుకి 22 కూడా అవసరం లేదు మనకి. 10 వాడతాను నేను ఎక్కువ. ఎందుకంటే ఈ ప్లాస్టిక్ ఐటమ్స్ కాబట్టి ఖరాబ్ కాకుండా ఉంటాయి మనకి. 10 ఇక బస్సు 10 లేదా 9 సరిపోయింది మనకి. తిరిగిపోయింది అసలు కదా. తిరిగిందో మనకు అర్థం కట్టే. ఇది 1 సైడ్ బ్లోయర్ లబ్బర్.
ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. ఇది పోతే కానీ దొరకదు, ఎక్కడ దొరకదు. మనం మళ్ళీ ఏమైనా పాత వేసి ఉంటే దాన్ని బీకి వేయడమే తప్ప కొత్త అయితే దొరకవు మ్యాక్సిమం. జాగ్రత్త పెట్టుకోవాలి. దగ్గర చూడండి ఎట్లుందో దిబ్బ. నెక్స్ట్ చూడండి ఎట్లుందా. గాయస్ ఇప్పుడే మా ఆఫీస్లో వర్క్ చేశారు ఇదివరకు, అంటే మా తమ్ముళ్ళు ఇప్పుడే వచ్చారు మా ఇంటికి. స్మెల్లీ భయా వస్తే జైలు లేకపోతే మేలు. స్మెల్లీ భయా వస్తే జైలు లేకపోతే మేలు. పెద్ద డేంజర్. ఎప్పుడు టుమారో అంటే రేపు. మరి రేపు అని చెప్పదు టుమారో ఎందుకు మళ్ళా ఎత్తావు మరి రేపు? ఈరోజు తీరా సండేగా. ఓకే ఓకే డన్ బ్రో, సారీ. లేకపోతే వేరేది ఏదన్నా ఏసీ మెకానిక్ ఫీల్డ్ అనేది మ్యాక్సిమం చెప్పలేను, ఎందుకంటే అయిపోయినాయి కదా మూసుకోవడమేగా. అంటారా? అంతేగా. కొంచెం జూమ్ చేయి కొట్టేటప్పుడు, దగ్గర కొట్టేటప్పుడు. గాలి దీన్ని బ్లోయర్ అంటారు మనకి. 5 నిమిషాల తర్వాత పోతుంది కారం చిన్నగా. ఏంది మరి వ్యవస్థ ఏం లేదు. విద్యుత్ డేంజర్ ఇవ్వాలి, ఇలా పాటిస్తా అంటారా? అవునారా? ఏం లేదన్నా, ఏదో ఒకటి ఏంట్రా తింటూ వచ్చారు. మాట్లాడితే వెళ్ళిపోతున్నాయి. ఏ హైయెస్ట్ మనమే అన్న గట్టి చేసింది. వాడి దగ్గర అప్పుడు బాగా ఇదిరుంది, పొగరుంది అంది. వాడు నాకు చాలాసార్లు ఉండు, నేను సొంత కంప్లైంట్ చేస్తున్నా మామ, నాకు ఈ మధ్య దొరకట్లేదు రా అంటుండు. ఫోన్ ఇస్తాను మంచిదే తీసుకో మరి అని చెప్తాడు. రేపు పక్క చేయబెట్ట మాకరా. విజయ్ కనిపిస్తుందా? నీళ్ళు పోతుంది. పర్సనల్గా పోయిరాపోరా, నేను పనిలో ఉన్నా అంటే పోయినా అంత ఇంత చూసి కనీసం గైస్ మొత్తం అయిపోయింది ఇక సర్వీసింగ్. మొత్తం నేను అంతా ఫిట్టింగ్ చేసేసి ఎప్పటికప్పుడు ఫిట్ చేసి ఇక క్లోజ్ చేసేస్తా వీడియో. ఇట్లా చేయాలి మన సర్వీసింగ్ అనేది, ఇట్లా ఉంటుంది మనకి, ఈ టైప్ ఉంటుంది మొత్తం. అడిగి ఎందుకు ఇంటికాడ పచ్చిలోకాలు అంటున్నా కూడా చేయాలంటున్నా. దానికే ఉరుకుతా ఒక్కోసారి తెలుసా. వేస్ట్ అన్న అట్లా వెయ్యి పోయి చేయడం. బెడ్ షోకి వెళ్ళాలంటే ఫస్ట్ ఓ చేసిన మాకు స్టైల్ ఉంటుంది.